సో స్వామివారికి మీరు మొదట్లో 11 రూపాయలు వేసి మీరు ఉండిలో స్టార్ట్ చేసి సో ఇంత బంగారం ఎలా సంపాదించారు? జెలస్ అనేది కంపారిజన్ అనేది అందరికి ఉంటుంది, బట్ నాకు చాలా తక్కువ రేషియో. ఇంకా మనం పబ్లిక్ లో రీచ్ కావాలి అంటే నెక్స్ట్ దే విల్ ఎయిమ్ ఫర్ పాలిటిక్స్. పొలిటికల్ చాలా మంది అంటారు నువ్వు పొలిటీషియన్ అయితే ఇంకా చాలా బాగా చేయొచ్చు, చాలా బాగా అదే చేయొచ్చు అని. ఇంకా నేనే పొలిటీషియన్ అయితే. సో ఇది వేసుకున్న తర్వాత వాట్ యూ ఫీల్ లైక్? అంటే బయటకు వెళ్ళినప్పటి నుంచి ఇది వేసుకొని రాత్రి రాగానే తీసి పెట్టేస్తారు, దీన్ని పూజ చేస్తారు, ఏంటి దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి? గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ గారు హోప్ ఫౌండేషన్ ద్వారా 1000 మందికి ఆర్థిక సహాయం, ప్రతి శనివారం 2000 మందికి అన్నదానం, అది ఎవ్వరి సహాయం లేకుండా. ఇది ఒక మనిషికి సాధ్యమేనా లేక దేవుడిచ్చిన వరమా? అదే మన గోల్డ్ మ్యాన్ ప్రస్థానం. సోషల్ పోస్ట్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. 2001లో ఒక జర్నలిస్ట్గా తన క్యారియర్ను మొదలుపెట్టి ఓ ఫౌండేషన్ పెట్టి 2025లో ఆయన ఏం చేయబోతున్నారు? ఇటు సేవా కార్యక్రమాలైనా లేక ఆధ్యాత్మికలో ఉండి పాలిటిక్స్ లో కూడా రాబోతున్నారా? ఇవన్నీ విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారు? చాలా బాగున్నాను సార్. సో మనకి వెంకటేశ్వర స్వామి ముందు మీరు అలా కూర్చున్నారు, సో మిమ్మల్ని కూడా చేతిలో చిన్న నమస్కారం పెట్టాలన్న ఫీల్ మాకుందండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. సో జర్నలిజం నుంచి మీరు హోప్ ఫౌండేషన్ ఎలా పెట్టారు? హౌ యూ గాట్ దిస్ థాట్? యాక్చువల్గా నేను జర్నలిస్ట్ ఉన్నాను మేడం. నేను పొలిటికల్ చేసి కన్వీనర్గా నేను 2010లో ఇక్కడ షేర్లింగంపల్లికి వర్క్ చేశాను. తర్వాత నాకు అప్పుడు స్థానికంగా కార్పొరేటర్గా కాంటాక్ట్ చేయాలని ప్రపోజల్ వచ్చింది. నేను ట్రై చేశాను, బట్ అప్పుడు సరే నాకన్నా సీనియర్స్ ఉన్నారు, ఓకే వాళ్ళకి అవకాశం రావడం, సరే నేను ట్రై చేశాను, బట్ లెట్స్ బి వెయిట్ అని చెప్పి సాగి అప్పుడు నేను ఏదో ఒక సర్వీస్ చేయాలి, సర్వీస్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. సరే పాలిటిక్స్ అనుకున్నాను. సరే తర్వాత లక్కీగా వెల్ విషర్స్ కొందరు చెప్పారు. అంటే నేను చాలా రోజులు 2000 నుండే నేను 2001 నుండే నేను ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాను. దానికి ఒక రికగ్నిషన్, ఒక నేమ్ ఇవ్వాలని చెప్పేసి హోప్ ఫౌండేషన్ అనేది 2016లో నేను 16లో దాన్ని స్థాపించాను, రిజిస్ట్రేషన్ చేసేసి. సరే మంత్లీ ఒక 2-3 యాక్టివిటీస్ అన్నా చేయలేమో, ఒక 10,000 పడుతుంది. ఎవరి సహాయం లేకుండానే భగవంతుని సహాయం, పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ హెల్ప్ తోటే ఫార్వర్డ్ అవుదామని చెప్పేసి డిసిషన్ తీసుకున్నాను. 2016లో నేను హోప్ ఫౌండేషన్ ఆగస్ట్ 10th రోజు స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను చూస్తుంటే మిగతా మనకు దేవాలయం ఇక్కడ ఉండిలో డబ్బులు వేయండి అండ్ మాకు ఇక్కడ ఫండ్స్ ఇవ్వండి ఉంది. మీ దగ్గర మీకు ఇక్కడ వచ్చి నేను కింద చూడగానే ఫస్ట్ మీరు బోర్డు పెట్టారు, డు నాట్ యాక్సెప్ట్ ఎనీ డొనేషన్స్ అని. ఎందుకు అలా? అంటే ఇలా ఉంటుంది మేడం, ఇది ఫౌండేషన్ అనే వరకు ఎవరైనా సరే ఫండ్స్ వస్తాయి, యాక్టివిటీ చేస్తారు అనేది అందరికి తెలిసిన విషయం. ఓకే, అందరు హ్యాపీ, అందరూ అలా ఉంటారు, సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. నా టైటిల్ హోప్ ఫౌండేషన్ అంటే సరే ఫండ్స్ ఎక్కడి నుంచో వస్తాయి, విజయ్ మీడియేటర్ ఉంటే దానికి సర్వీస్ చేస్తాడు, ఏదో ఒకటి అందులో నుంచి ఏదైనా కమిషన్స్ ఉంటాయా అనే ఆలోచన కొందరు. అంటే జస్ట్ నేను ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి 1-2 డేస్తోనే నన్ను ఎక్కడి నుంచి నా ఫండ్స్ వస్తున్నాయా విజయ్, ఏంటి అలా ఇలా అలా అనే లోపే నా ఆలోచన ఏంటంటే నేనేం చేసే మనీ నుండే, నేను సంపాదించే మనీ నుండే ఖర్చు పెట్టాలి, అలాగే సాయం చేయాలని చెప్పేసి నేను ఆలోచనతోటి ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. కాబట్టి ఇది ఎప్పుడైనా రిమార్క్ వస్తుందని ఒక వెల్ విషర్ చెప్పాడు. అప్పుడు నేను ఏం చేశానంటే నా బ్యానర్ లోనే నోట్ అని, ప్లీజ్ డొనేషన్స్ నాట్ యాక్సెప్టెడ్ అని ఉంటుంది. అంటే భగవంతుడు హ్యాపీగా ఇస్తాడు అనుకుంటున్నాను, చేశాను, చేస్తున్నాను, చేయబోతున్నాను, సర్వీస్ అంతే. 116వ వారం అవునండి మీరు ఇప్పుడు అన్నదానం చేసేది. సో ఇప్పుడు చూస్తుంటే అందరికి మీరే వడ్డిస్తున్నారు, దగ్గరుండి అందరు వస్తున్నారు అండ్ మీ ఫ్యామిలీ సభ్యులు అందరు తిన్నారు. సో నేను మన టీం సోషల్ పోస్ట్ టీవీ అందరం కూడా మేము చక్కగా భోజనం చేసాము అండ్ భోజనం కూడా కమ్మగా బ్రహ్మాండంగా చాలా బాగుంది. సో ఇది ఎన్ని రోజులు మీరు కంటిన్యూ చేద్దాం అనుకోండి? ఇప్పుడు 116th వీక్. సో హౌ లాంగ్ యూ గోయింగ్ టు కంటిన్యూ? థాంక్స్ మేడం. ఫుడ్ బాగుందండి, అంటే ఫుడ్ బాగుంటుంది, బాగుండాలనే ఆలోచనతోటి మేము ప్రిపేర్ చేస్తాం. చాలా బాగుంది. బట్ మీలాంటి వాళ్ళు తిన్న వాళ్ళు చెప్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఓకే, హ్యాపీ. ఇంకేదైనా ఉన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా మేము చేసుకుంటాము. ఒక 100 నుండి 500 పీపుల్ అనుకున్నాను, ఇప్పుడు అది 1800 to 2000 అవుతుంది. 1500 క్రాస్ అయిపోతుంది, 1800కి వస్తుంది, అది 2000. ఇవాళ అయితే మాక్సిమం వచ్చారు, మీరైతే చూసారు డైరెక్ట్. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా నేను మీరు అన్నారు అక్కడే ఉండి వడ్డీయడం అనేది, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనము వడ్డీయడంలో మనం ఎలా ఫీల్ అవుతాం మీకు ఐడియా అవుతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తేనే సార్ అబ్బా వీళ్ళు వచ్చారు పెట్టాలా అన్న రోజులు ఇప్పుడు ఇది కలియుగం. అలాంటిది మీరు అసలు ఇంత చక్కటి మీరు చేస్తున్నారంటే లైక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ.
అంటే ఒకటి నిజంగా దేవుడు వరమే. అంటే మీరైనా మీ ఇంటికి వచ్చిన గెస్ట్ కి వడ్డీయాలని చూస్తారు. మీ బిజీ టైం షెడ్యూల్ ఫ్రీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. నాకేంటంటే భగవంతుడు సర్వీస్కే నా టైం ఇచ్చి నేను సర్వీస్ అంటే మాక్సిమం నేను సర్వీసే చేయాలని అక్కడ నేను మా టీం ఉంటుంది, హోప్ ఫౌండేషన్ టీము, మా ఫ్రెండ్స్ నుంచి ఆల్మోస్ట్ 20 పీపుల్ నాతో కలిపి అందరం వాటర్ అన్ని అంటే మనకి మీకు చూశారు వైట్ రైస్, కలర్ రైస్, కర్రీ అండ్ ఉంది, సాంబార్, సాంబార్ చట్నీ, ఉంది, కూర, స్వీట్, ఎస్ చట్నీ, పెరుగు అండ్ మళ్ళీ వాటర్ ఇంతమందికి మీకు స్వీట్. స్వీట్ అంటే చిన్నపాటి కాదు పెద్ద వివాహం లాగానే ఉంటుందండి. Yes. అంటే మీరు చూశారు అంటే మా టీం బి ఎలా ఉంటుందంటే అందరికి రెస్పెక్ట్ ఇస్తూ కూల్ గా అంటే మా ఇంటికి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ మా అతిథులు అండి. సో ఎక్కడున్నా ఈ టైంకి మీరు వచ్చేస్తారు శనివారం నేను రోజు. ఎక్కడే శనివారం వెళ్ళండి. మాక్సిమం ఇంట్లోనే పూజలు ఇంట్లోనే ఉంటాయి. ఉంటారు. నేను చూస్తుంటే ప్రతి వారు మీకు అంటే తిరుపతి దర్శనం చేసుకోవాలంటే మీ దగ్గర వచ్చి సాయం అడుగుతా, మీరు ఎలా వాళ్ళకి అరేంజ్ చేస్తారు? మాకు ఈ హోప్ ఫౌండేషన్ నుంచి మాకు ఉంటుందండి యాక్సెస్ కోటాలో, దాంట్లో మేము ప్లాన్ చేసుకుని అండ్ డైలీ అయితే ఒక 5 పీపుల్ ఒక లెటర్ ఉంటుందండి పక్క అవునండి, మన ఫౌండేషన్ ద్వారా. ఫౌండేషన్. మీరే చూశారు ఇంతకుముందు. అదే ఇప్పుడు ఎంత మంది వచ్చి చక్కగా మ్మ్. అండ్ వాళ్ళకు రావడం కాదు, వాళ్ళు చక్కగా మీరు స్వామివారి వస్త్రం, ఇది వస్త్రం అండి. ఇది మ్మ్. బయట చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. one second. ఎక్కడ కొంటే దొరికేది కాదు. ఇక్కడ మీరు ఓన్లీ తిరుపతి కొండపైన మాకి వస్తాయి కొన్ని. నేనేంటంటే అందరికి ఇవ్వాలని చెప్పేసి సో భగవంతుడు మీకు అది వస్తుంది అక్కడ నుంచి. నేను అందరికి ఇస్తాను. అందరు చాలా మంది సర్ప్రైజ్ అవుతారు. అరే ఇది ఒక ఫ్రెండ్కి ఒకసారి నేను ఇచ్చాను, తను దీన్ని మర్చిపోయి ఉంటారు మనం షాల్ అన్నాడు. దానికి ఇచ్చినప్పుడు చెప్పాను దీని పవిత్రత ఏంటి, దీని గొప్పతనం ఏంటి అనేది చెప్పాను. మీకు ఇలాంటిది మళ్ళీ ఏదైనా దొరికితేనే అప్పటి వరకు ఇప్పుడు మాత్రం చెప్పండి చాలా సార్, మేము జాగ్రత్త. అందరం కూడా అందరికి తెలుసుకోవాలి దాని గొప్పతనం మాకు. గొప్పతనం ఏంటంటే మీరు చూడండి, ఇది తిరుపతి వస్త్రమే అంటారు. మ్మ్. మన శంకు చక్రాలు శంకు స్వామివారి. చక్రాలు. బయట ఎక్కడ దొరికేది కాదు. మ్మ్. ఇది జస్ట్ తిరుపతిలోనే ఉంటుంది. ఇది మీకు తిరుపతిలో అక్కడ లోపల ప్రోటోకాల్ అంటే కొన్ని టెంపుల్ వాళ్ళది ఏదో ఉంటుందండి ఆ Hmm. సిస్టమ్. అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడు మీరు వేపీస్ బయటికి దర్శనం చేసుకుని వస్తుంటే మన టీవీలలో చూస్తుంటాం, Hmm. పేపర్లో చూస్తుంటాం. వాళ్ళు వెళ్ళేప్పుడు ఉండదు, వచ్చేప్పుడు ఉంటుంది. అవును ఉంటుందండి, కొందరు గమనించండి. ఏంటంటే మళ్ళీ అది క్యారీ చేసి ఇప్పుడు నేను ఉన్నాను రెగ్యులర్ వేసుకుంటాను, మిగతా వాళ్ళకి నేను ఇస్తుంటాను కదా, వాళ్ళని వేసుకుని వెళ్ళమని చెప్తాను. ఆహా. అక్కడ ఏంటంటే మేము ఫ్యామిలీకి ఇస్తుంటాను చాలా మంది. వెళ్ళిన లోపు మీరు హోప్ ఫౌండేషన్ టీమ్ అని అడుగుతారు. లక్కీ కాదు అంటే అది సో ఇప్పుడు ఈ వస్త్రంతోనే వాళ్ళు వెళ్తారు మా దర్శనానికి. వాళ్ళకి నేను దాన్ని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి అక్కడ. అంటే మొన్న 5 పీపుల్ ఇలాగే అక్కడ ఉన్న అతను "అంటే మీరు హోప్ ఫౌండేషన్ టీం కదా అని జస్ట్ హాయ్ చెప్పాడట. అంటే అంత మాక్సిమం నేను మాత్రం అందరికి నా చేతితో దర్శనం వన్ టైం లైఫ్ లో. అంటే ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ మళ్ళీ వస్తే లేదు కదా మన, ఎందుకంటే మళ్ళీ ఇంకొక 365 డేస్ వరకు అయితే నాకు రిజిస్ట్రేషన్ నా దగ్గర కాదు. బట్ అందరికి నేను రిక్వెస్ట్ ఏంటంటే అడిగిన వాళ్ళు మళ్ళీ అడగకుండా ఉంటే వేరే వాళ్ళకి ఇద్దాం. వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదా. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను అంటే మనకి నా లెటర్ ఏంటంటే డైరెక్ట్ లైన్ లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం. ఎక్కడి నుంచి వస్తుంది సార్? ధ్వజస్తంభం నుంచే లేకపోతే మన క్యూ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ నుంచి క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళాలి. సో స్వామివారికి మీరు మొదట్లో 11 రూపాయలు వేసి మీరు ఉండిలో స్టార్ట్ చేసి సో ఇంత బంగారం ఎలా సంపాదించి? మేడం నేను మెయిన్ కన్సల్టెన్సీ ఉంటుంది అండ్ నేను నేషనల్ బ్యాంక్ కి లోన్స్ కౌన్సిలర్ గా ఉన్నాను. బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్, నేను బిజినెస్ చేస్తాను, హార్డ్ వర్క్ చేస్తాను డెఫినెట్లీ. అంటే నేను హార్డ్ వర్క్ చేస్తాను అనేది అయితే నేను ఖచ్చితంగా పబ్లిక్ తెలుసు. నేను చాలా కష్టపడి మీరు చూశారు, ఇప్పుడే మీ కెమెరామెన్ మీరు చూశారు. మామూలు నేను అంటే ఏ వర్క్ చేస్తే దాంట్లో ఎంజాయ్ చేస్తాను. దట్ ఇస్ ద బెస్ట్. అదే చెప్తూ ఉంటారు మన ఏం సాధువులు. మీరు ఎక్కడ అంటే ఒక జెలస్ అనేది కంపారిజన్ అనేది అందరికి ఉంటుంది, బట్ నాకు చాలా తక్కువ రేషియో, అంతే వెరీ లెస్ రేషియో ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో బప్పీ లహరి గారు అని ఒక అవునా? మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు. ఉండేవారు. మాకు తెలుసు బప్పీదా ఆయన ఏంటంటే ఎప్పుడు మనం గోల్డ్ వేసుకోవడం అది మేము చూసాము. ఆ తర్వాత నేను చూడ మిమ్మల్ని చాలా మంది అంటారు, కొందరు బప్పిలహరి ఫ్యాన్స్ అంటారు నన్ను. బప్పిలహరి అని నన్ను ఏదో నాకు nickname తో ఫస్ట్ పిలుస్తుంటారు. చూడంగానే నాకు అలాగే నాకు థాట్ వచ్చింది. దీన్ని నేను కంటిన్యూ చేయడానికి చిన్న రీజన్స్ ఉన్నాయండి. అంటే చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. మొన్న మాది నేను లయన్స్ క్లబ్ లో ఉంటాను, జూన్ ఇప్పుడు లయన్స్ క్లబ్ లో మీరు ప్రెసిడెంట్ జూన్ అంటే యాక్చువల్లీ హైదరాబాద్, నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఫౌండర్ ప్రెసిడెంట్. తర్వాత? మాది ఒక క్లబ్ తర్వాత మీరు ఒలింపిక్స్ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ దాంట్లో కూడా తెలంగాణ సెక్రటరీ, హాకీ ప్రెసిడెంట్ అండి, హాకీ ప్రెసిడెంట్ అండ్ స్విమ్మింగ్ దాంట్లో కూడా ఉన్నారు కదా. స్విమ్మింగ్ అసోసియేషన్. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? మేడం ఏం చేస్తారు? మేడం హౌస్ వైఫ్ అండి. సో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందా ఫ్యామిలీ తరపున, పిల్లల తరపున? 100% అంటారు కానీ అది పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే చెప్పొచ్చు. 1000% ఫుల్ సపోర్ట్ సో పిల్లలు. వాళ్ళు కూడా చాలా అడ్వైర్ చేస్తారు మీరు చేసే. అంటే ఇంకొచ్చి తెలుసు తెలియని ఉందండి ఇంట్లో ఫ్యామిలీ. అంటే అంటారా అబ్బా మీరు ఎప్పుడు దీంట్లోనే ఉంటారు, మా కోసం టైం ఇవ్వరా డాడీ, మా కోసం టైం ఇవ్వరండి అని? నేను ఈవినింగ్ 6-6:30 ఇది ప్రతి ఫ్యామిలీలో ఉండే కంప్లైంట్ మోస్ట్ ఆఫ్ ద మెన్ నుంచి. మా
ఇక్కడ హౌస్ అండి, కంప్లీట్ హౌస్ ఇది. ఇక్కడ ఉంటాం, మన నల్గొండలో కమ్యూనిటీలో ఉంటాం. అక్కడికి నేను 6:30కి వెళ్ళిపోతాను. వెళ్ళాక నేను అంటే పబ్లిక్ ఏదైనా ఉన్నా ఫోన్ లో కమ్యూనికేట్ ఏదైనా ఉంటే చేస్తాను. కానీ నాకేంటంటే ఇంకా కలిసి తిరగడాలు అనేది కొద్దిగా తక్కువ నాకు. మా ఫ్రెండ్స్ బి అర్థం చేసుకుంటారు. ఇంకా ఆ విషయంలో సరే, మార్నింగ్ అవర్స్ అయితే విజయ్ ఉంటాడు, ఈవినింగ్ కొద్దిగా కష్టం అని చెప్పేసి. సో మీరు సినిమాలు ఏమన్నా చూస్తారా అండి? సినిమాలో చూస్తాను. చూస్తాను. ఫ్యూచర్ లో ఎవరైనా వచ్చి ఒక పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని టికెట్ ఇస్తామని అంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడైతే ఆలోచన లేదు మేడం. లేదు. లేదు అంటే నేను ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మీతో నేను చెప్తున్నాను, ఇంకా మనం పబ్లిక్ లో రీచ్ కావాలి అంటే నెక్స్ట్ దే విల్ ఎయిమ్ ఫర్ పాలిటిక్స్. సో అలా నాకున్న టార్గెట్స్ డిఫరెంట్. నేను ఇందులో హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు పొలిటికల్ గా ఏదైనా వర్క్ చేయాలన్నా నేను ఎమ్మెల్యే మినిస్టర్స్ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా కార్పొరేటర్స్ కానీ, లీడర్స్ తోటి నేను వర్క్ చేసుకుంటాను. యాజ్ సీనియర్ జర్నలిస్ట్ నాకు ఛాన్స్ వర్క్ చేయించుకోవడం హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీ. ఇది ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. పొలిటికల్ కు చాలా మంది అంటారు నువ్వు పొలిటీషియన్ అయితే ఇంకా చాలా బాగా చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు అని. అంటే ఓకే, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మామూలుగా ఇంకా నేనే పొలిటీషియన్ అయితే రిస్ట్రిక్షన్స్ అవుతాయేమో నాట్. సో ఇలా కరెక్ట్. ఇలా బాగుంది. ఇప్పుడైతే లైక్ వన్ మ్యాన్ షో, మీకు ఏది కావాలంటే మీ మనసుకు ఏది తెలిస్తే అది చేయదలుచుకున్నారు. మెయిన్ ఇంకో రీజన్ అంటే నా కిడ్స్ చాలా చిన్న వాళ్ళండి, అది నాకు ఇబ్బంది. పాలిటిక్స్ కి ఇప్పుడు నేను అంటే ఆ రీజన్ తో నేను పాలిటిక్స్కి వెళ్ళడం లేదు. బట్ హ్యాపీ ప్రజెంట్ ఇప్పుడు నా పొజిషన్ చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు మన ఇలాంటి ఆధ్యాత్మికలో ఇలా ఉన్న వాళ్ళు మన ఫ్యూచర్ లో చూస్తే ఒక బాబా లాగా మనకి అవుతారు. సో అలాంటిది మీకు ఏమైనా అభిప్రాయం మన ఫ్యూచర్ లో? నేను అక్కడిక్కడ నేను పెళ్లిళ్ళల్లో సేమ్ కలర్ కాంబినేషన్ అంటే కొందరు చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, అన్న మీకు అవకాశం ఉంటే ఇలా రండి అన్న అని. సరే, నాకు వాళ్ళు అడగడము మనం చేయకపోవడం మీద నేను ఇప్పటికీ చాలా మంది బాబా అని అడుగుతారు, మీరు ఏమన్నా అదే అంటే లేదు. మాకు అలాగే అనిపించింది. అంటే మనం ఒక 2-3 years తర్వాత మళ్ళీ మిమ్మల్ని టీవీలో ఇలాగే బాబా లాగా వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. సో మీరు ఇంకా దాంట్లో ఏమంటారు, ఒక ఊబిలో దిగిపోయి మొత్తం ఆధ్యాత్మికలో వెళ్తారా లేకపోతే పాలిటిక్స్ లో వస్తారా? ఏంటి అసలు? లేదు మేడం, మామూలుగా జస్ట్ అంతే. హోప్ ఫౌండేషన్ దగ్గరికి వెళ్తే మనం ఏదైనా సహాయం కోరి ఫౌండేషన్కి వెళ్తే ఏదో ఒకటి మాకు అవుతుంది అనే స్థాయికి నేను ఉంటే చాలు. ఎంతో కొంత సరే, 10 రూపీస్ ఎక్స్పెక్టేషన్ లేదు, అట్లీస్ట్ అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యి మా డోర్ నుండి వాళ్ళు రిటర్న్ బ్యాక్ వెళ్ళాలి అనేది నేను. దానికి మీకు తెలుసు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అన్ని స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను సరే ఏం చేయాల్సి వస్తుంది, దానికి నేను కష్టపడాల్సి వస్తుంది. నాకున్న సోర్సెస్ ఏంటి అనేది చూడాలి, మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా కొంచెం స్ట్రెంగ్త్ కావాలి. ఇంట్రెస్ట్ పాట మీకు అంటే ఫేవరెట్ సింగర్ ఎవరైనా ఉన్నారా మీకు? ఈ పాటలో నాకు కాసేపు ఈ పాటలు వింటే చాలా బాగుంటుంది. లతా మంగేష్కర్. మగవాళ్ళలో మాక్సిమం నా వెహికల్స్ లో అంటే కార్ లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు విన్నాను ఆవిడ పాటలు అంటే చాలా 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 చాలా. మన తెలుగు వాళ్ళలో చెప్పండి, మన తెలుగు వాళ్ళు చెప్పకపోతే ఎట్లా? అక్కడి నుంచి ఇప్పుడు ఘంటసాల గారు ఉన్నారు, ఎస్పీబీ గారు ఉన్నారు. ఎస్పీబీ గారు అయితే మనకి గాడ్ గిఫ్ట్ అనుకోండి. సో వింటూ ఉంటారు పాటలు. కొత్త వాళ్ళే కొద్దిగా తక్కువ, కానీ పాత అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే నా కార్లో వెళ్తుంటే నా సెలెక్షన్ చూసి మా ఫ్రెండ్సే సర్ప్రైజ్, అరే మంచి సాంగ్స్ వినిపించారు. అదే నా చిన్న పార్టీ అవుతుంటే నేనే జస్ట్ ఏంటంటే సిస్టమ్ నేనే ఆపరేట్ చేస్తాను. సాంగ్స్ అయితే చాలా బాగా. అసలు మీరు ఆల్ రౌండర్ అండి అన్నిట్లో. అసలు అదే అండి, హాకీ అంటారు, లైఫ్ క్లబ్ అంటారు. నేను క్రికెట్ ప్లేయర్, క్రికెట్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, అండ్ స్విమ్మింగ్. మిగతా అన్ని అంటే ఫిట్ ఉంటే మనకి ఏంటంటే ఎక్కడైనా మనకి జస్ట్ ఒక 2 minutes అబ్జర్వ్ చేస్తే అది మనం చేయగలుగుతాం. నేనే ఎవరైనా ఫిట్ ఉన్న వాళ్ళు, నేనే అలా కాకుండా నేను సరే ఒకటే గేమ్ అనకుండా ఆల్ గేమ్స్ లో టచ్. ఇప్పుడు మేము మా ప్రెస్ అసోసియేషన్ పోలీస్ వాళ్ళు మొన్న లాస్ట్ వీక్ గ్రేజ్ బాల్ తోటే నేను మా టీంలో టాప్ స్కోరర్ 37. ఆ రోజు హాఫ్ సెంచరీ చేయాలి, మిస్ అయిపోయింది. అలా వాలీబాల్, స్విమ్మింగ్ అయితే అది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో దీంట్లో ఫస్ట్ మీరు వేసుకున్న నగ ఏంటి, ఆభరణం చూపించండి. దీంట్లో కొన్ని ఉన్నాయి. దీనికి తిరుపతిలో డాలర్ ఇస్తారు, అది నాకు వచ్చిందండి అవకాశం. ఓకే, అది ఫస్ట్ మీద పర్వాలేదు సార్. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి డాలర్ ఉంటుంది కదా, అక్కడ ఇస్తారు టీటీడీలో, అది మొదట మీరు వేసుకుంది. అంటే అక్కడ నుండి అంటే ఎంతమంది వేసుకున్నాను, బట్ ఇది మొదట అనుకున్నాను. అంటే నాకున్న ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో అందులో ఇది మొదటి నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆర్నమెంట్ అదే మీరు ఆభరణం. బిఫోర్ మీ ఉన్నాయి, బట్ నా అంటే ఎలా ఉంటుందంటే ఎంట్రీ లేదు. ఇక్కడ ఎంట్రీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడైతే ఇది
ఫస్ట్ ఆభరణం అది. సో ఇది వేసుకున్న తర్వాత వాట్ యు ఫీల్ లైక్? మీరు ఇప్పుడు అంటే బయటకు వెళ్ళినప్పటి నుంచి ఇది వేసుకొని రాత్రి రాగానే తీసి పెట్టేస్తారు, దీన్ని పూజ చేస్తారు, ఏంటి దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి మాకు తెలియాలి. నేను మంచి అంటే ఇంట్లోనే ఒక ప్లెజెంట్ ఒక ఆధ్యాత్మిక స్థానంలో పెడతాను మేడం. కొద్దిగా సిస్టమేటిక్ గానే ఉంటాను. బట్ ఏంటంటే నేను ఓకే చైన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక 10 తులాస్ 20 తులాస్ ఉన్నప్పుడే అప్పుడే నన్ను అంటే వెళ్ళే వాళ్ళు అటు నుంచి వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు గోల్డ్ మ్యాన్ గోల్డ్ అది ఇది అని అప్పటి నుంచే కొందరు సార్ మీతో ఒక ఫోటో దిగుతాను. సరే నాకేంటి నేను సర్వీస్ లో అయితే అంటే ఎలాంటి అనుమానం లేదండి. నేను కంప్లీట్ సర్వీస్ లోనే ఉంటాననే విషయము నాతో జర్నీ చేసిన వాళ్ళందరికీ అయితే తెలుసు. ఖచ్చితంగా నేను మామూలుగా ఆ సర్వీస్ విషయంలో నాకు ఇంకా ఇంటెన్షన్ ఇంకేదో పాలిటిక్స్ అనో ఇంకేదో అది నేను అవన్నీ భగవంతుడు ఇస్తే ఓకే చూద్దాం. బట్ దానికోసం అయితే నేను చేయట్లేదు. సర్వీస్ అంటే నాకు బై చిన్నప్పటి నుండే నాకు అలవాటు అయిపోయింది సర్వీస్ చేయాలనేది. అయితే ఇది నేను ఎలా అంటే గోల్డ్ విషయంలో 1-2 చైన్స్ ఉన్నప్పుడే 3-4 చైన్స్ ఉన్నప్పుడే కొందరు అడగడం చేయడం ఓహో ఇలావి ఉంటుందా అని చెప్పేసి నాకు ఇంట్రెస్టే ఉంది. సరే నేను కొద్దిగా కష్టపడి ఫిజిక్ మెయింటైన్ చేయడం అవి చేసుకుంటాను. సెట్ అవుతుంది. సెట్ అయినప్పుడు నలుగురికి ఇష్టమైన పని మనం చేయడంలో తప్పేంటి అనేది. గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ గారు ఆ వస్త్రం అనేది చాలా పవిత్రంగా, ఇప్పుడు మనం ఎలా తిరుపతి దర్శనం చేసుకుని ఎంత పవిత్రంగా ఆ లడ్డు ప్రసారం తీసుకుని ఎంత పవిత్రంగా మనం స్వీకరిస్తామో అదే విధంగా వస్త్రం కూడా ఆయన అలా పెట్టుకున్నారు. అదే చెప్తున్నారు, రోజు వేసుకుంటారంటే లేదు, ఓన్లీ ఇన్ ద ఇంపార్టెంట్ అకేషన్స్ కానీ అది చూసుకుంటారు, చాలా పవిత్రంగా కూడా వాడతారు. ఇప్పుడు మన ఆభరణం సార్ వేసుకున్న ఆభరణం ఒకసారి మనం చూద్దాము. సార్ ఒకసారి చూపించండి సార్, నాకు టచ్ చేసి చూడాలని ఉంది. సో ఈ డిజైనింగ్ అంతా మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్? ఎనీ పర్టికులర్ గోల్డ్ మీద సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది మనం కాబట్టి చూస్తే అపోయ్ బరువు ఉంది బాగా. సో బ్యూటిఫుల్ డిజైన్ సార్. సో ఎక్కడ మీకు స్టోన్స్ మీకు డైమండ్స్ అవన్నీ ఇష్టం లేదా? ప్లెయిన్ గోల్డ్ ఇదంతా గోల్డ్ అండి. గోల్డ్. డైమండ్స్ అంటే అది ఇది ఎలా డిజైన్ చేశారు మీకు చెప్పండి, మీకు ఎలా మీకు అంటే ఉన్నారండి ఫ్రెండ్స్ ఉన్నారు ఆన్లైన్ లేక. సో దాంతో చాలా బాగుంది. సో దీనికి ఏమన్నా ఉందా సార్? ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ ప్లెయిన్ గా వచ్చి మళ్ళీ లైన్స్ ఇచ్చారు. అవునండి, ఇది బ్యూటిఫుల్. ఇక్కడ తయారు చేస్తారు. ఇది ఇక్కడే నేను ఆర్డర్ ఇచ్చేది హైదరాబాద్ లోనే, వాళ్ళు ముంబైలో హైదరాబాద్ వాళ్ళే డిజైన్ చేసింది. డిజైన్ చేయడం ముంబై. ఎస్. సో వెరీ నైస్, బ్యూటిఫుల్ సార్. సో చాలా థ్యాంక్స్ అండి, మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి చక్కగా ఇటు అంటే అదే చెప్తున్నాను, ఇటు ఆధ్యాత్మికలోను ఇటు సేవా కార్యక్రమాలను, అది కూడా ఎవరిని ఒక్క పైసా ఆశించకుండా అనేది ఇప్పుడు కలియుగంలో ఎక్కడ మనం చూడలేదు. ఎక్కడ చూసినా డొనేషన్స్ అడిగి తీసుకొని చేయడం వేరు, కానీ మీరు ఎవరిని ఆశించకుండా జస్ట్ మీ స్వయాన మీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి వచ్చి ఇటు తిరుపతి దర్శనం కానీ, అలాగే ఆర్థిక సహాయం కానీ, అలాగే ఇలా అన్నదానం కానీ చేయడం చాలా చాలా విశేషం అండి. సో ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీకి అందరికీ ఉండాలి, అండ్ ఇలాగే మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ ఫ్యూచర్లో ఇంకా మేము పెద్ద పెద్ద స్థాయిలో మేము చూసి మేము మళ్ళీ మీ దగ్గర వచ్చి ఇంటర్వ్యూ చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్వామి దేవల్ల ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్, ఖచ్చితంగా మీరు అనుకున్నది నేను అనుకుంటున్నది ఒకటే, ఖచ్చితంగా సర్వీస్లో ఒక పొజిషన్కి వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఆటోమేటిక్ నాకు పొజిషన్ వస్తే నేను ప్లాన్ చేసుకోగలుగుతాను, ఏ సర్వీస్ పబ్లిక్ ఏం నీడ్ ఉంది, నేను ఏం చేయగలుగుతాను అని చెప్పేసి నాకు క్లారిటీ ఉంది. బట్ ఆ రూట్లోనే ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి నేను 24 hours వర్క్ చేస్తాను. అంటే ఏదో ఫ్రీగా రావాలి అమౌంట్ అని కాదు, నేను కష్టపడతాను, అందరికి వచ్చే రూట్లోనే నాకు వస్తుంది. బట్ నేను దాన్ని ఏంటంటే సర్వీస్ మ్యాక్సిమం సర్వీస్ ఓరియంటెడ్, మై ఫ్యామిలీ పర్మిషన్ అంటే పర్మిషన్ ఇంట్లో తీసుకున్నాను. వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను చేయాలి, సొసైటీకి చేయాల్సింది ఏంటి అనేది క్లారిటీతో. అదే చూసా ఇంతకు మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ అసలు ఇంకా అంటే ఒక స్థలం సరిపోదేమో, ఇంకా ఒక్కొక్కటి ప్రతి ఫంక్షన్కి వెళ్తారు, ప్రతి వెడ్డింగ్ కి మీరు మిమ్మల్ని పిలుస్తా అంటే మీరు వస్తే చాలు అన్న ఫ్యాన్స్ లాగా మీకు ఫాలోవర్స్ ఉన్నారండి. అలాగే ఉన్నారు. ఇప్పుడు పొలిటీషియన్స్, విఐపీస్, సెలబ్రిటీస్ లో నేను అంటే వాళ్ళది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్న 4th 5th లో నేను ఉంటాను. అసలు ఎవరెవరు వచ్చిపోయారు, విజయన్ వచ్చాడు అంటే వాళ్ళని ఎమ్మెల్యే గారు వచ్చారు, కార్పొరేటర్ వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, కొండ విజయ్ వచ్చారనే టాక్ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మీ ఛానల్ ద్వారా నాకు అలాంటి గౌరవం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా నాకు గౌరవం ఇచ్చినా ఇవ్వకుండా నేను మాత్రం ప్రతి ఒక్కరి గౌరవం నేను కోరుకుంటాను. చిన్న ఎక్కడెక్కడ కొందరికి నా వల్ల తెలియక ఇంతకుముందు, ఇప్పుడైతే నో డౌట్ అండి నేను అసలు గౌరవం విషయంలో మాత్రం ఎలాంటి తప్పు చేయనని నాకు తెలుసు. ఇంతకుముందు ఏదైనా చిన్న జరుగుంటే వాళ్ళకిట మీ ఛానల్ ద్వారా మన్నించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.